మాజీ సీఎం కేసీఆర్ తన భాష మార్చుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇకపై సీఎంను, మంత్రులను సన్నాసులు, దద్దమ్మలంటే ఊరుకునేది లేదన్నారు భట్టి. షెడ్డుకు పోయిన కారు ఇక బయటకు రాదని హెచ్చరించారు. బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా వచ్చే ఛాన్స్ లేదన్నారు భట్టి విక్రమార్క. ఇవాళ బోనకల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డికి మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు భట్టి. బీఆర్ఎస్ పార్టీ అబద్దాలపైనే బ్రతకాలని చూస్తోందని భట్టి మండిపడ్డారు. కేసీఆర్ అధికార పార్టీపై విషం చిమ్ముతున్నారన్నారు. భవిష్యత్తులో కృష్ణానది నీళ్లతో పాటు గోదావరి నీళ్లను కూడా ఖమ్మం జిల్లాలో పారించి రైతుల పాదాలు కడుగుతామన్నారు మంత్రులు. ఎన్నికల్లో మనం అందరం ఒకటి ఆలోచన చేయాలి. నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా మీ అందరికీ చాలా స్పష్టంగా చేయగుర్తు పైన ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి కూడా చేశారు. ముఖ్యంగా పొన్న వెంకటేశ్వర గారు మాట్లాడుతూ ఈ జిల్లాలో ఎప్పుడు కూడా పోటీ కాంగ్రెస్ కి కమ్యూనిస్ట్ పార్టీలకి, రెండింటి మధ్యలో ఎప్పుడు పోరాటం జరుగుతూ నువ్వా నేనా అన్నట్టుగా ఉండేటువంటి ఈ జిల్లాలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీలు చేతులు కలిపి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం కోసం వారి జెండాను భుజాన్ని వేసుకొని రెప్పరెప్పలాడుతూ మనతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో అసలు ఇంకొక పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఈ జిల్లాలో ఓట్లాడటానికి స్థానం ఉందా అని అడిగారు. ఈ జరిగే ఎన్నికల్లో మనం అందరం ఒకటి ఆలోచన చేయాలి. నాకంటే 10 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన బీజేపీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని, రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముల వారిని కూడా బీజేపీ రాజకీయాల్లోకి తెచ్చిందని విమర్శించారు. తలంబరాల పేరుతో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటోందన్నారు. 400 సీట్లు బీజేపీకి ఇస్తే రాజ్యాంగాన్ని మార్చుతుందని తెలిపారు పొంగులేటి. రాజ్యాంగాన్ని మార్చితే రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు నోరు తెరిస్తే పచ్చి అబద్ధం చెప్తారని మంత్రి మండిపడ్డారు. సోనియా గాంధీ గారి కొడుకు మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం మీ అందరి అమూల్యమైన ఓటు హస్త గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో గెలిపించండి. రేపు ఈ ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏవైతే మీకు వాగ్దానాలు ఇచ్చిందో ప్రతి గ్రామంలో అర్హులైన వాళ్ళు చాలా మంది తెల్ల కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది.